హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్యామల వంటిల్లు. వంకాయతో మనం రెగ్యులర్గా ఎన్నో రకాల రెసిపీస్ చేస్తూనే ఉంటాము. ఒక్కసారి ఇలా మసాలా పొడి యూస్ చేసి గుత్తి వంకాయ చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. అంతే సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. దీనికి తక్కువ మసాలాలే యూస్ చేస్తామండి. తక్కువ మసాలాలు యూస్ చేసి సింపుల్గా టేస్టీగా చేసేసుకుని ఈ గుత్తి వంకాయ పొడి కూరని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించేస్తాను. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసేసుకోవచ్చు, తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. ఎంతో టేస్టీగా ఉండి గుత్తి వంకాయ పొడి కూరని చేయటం కోసం ముందుగా వంకాయల్ని ఇలా శుభ్రంగా ఉప్పు నీటితో కడిగి తీసుకోవాలండి. ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్న తర్వాత ఈ తొడాన్ని చివర్లో కొద్దిగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ వంకాయని 4 ముక్కలుగా 4 చీలికలుగా కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా చీలికలుగా కట్ చేసుకోవాలి. ఇవి విడిపోకూడదండి. ఇలా మధ్యకి ఇలా కట్ చేసుకొని పుచ్చులు ఏమన్నా ఉన్నాయేమో చూసుకోండి. ఉంటే వాటిని తీసేసి మంచి వాటిని ఇలా కట్ చేసేసుకొని వాటి మొత్తాన్ని కూడా సాల్ట్ వాటర్లోనే వేసి పెట్టుకోండి. ఇలా సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవటం వల్ల వంకాయలు నల్లబడకుండా ఉంటాయండి. మొత్తాన్ని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బాండీలో ఒక గుప్పెడు వేరుశనగ గుళ్ళు తీసుకోండి. ఎక్కువ అవసరం లేదు, ఒక గుప్పెడు అయితే సరిపోతాయి. వాటిని తీసుకొని దోరగా వేయించుకొని పెట్టుకోవాలి. ఇలా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలండి. ఇలా అయితే సరిపోతుంది. ఇలా దోరగా వేగితే సరిపోతుంది. సిమ్లోనే పెట్టి వేయించుకోండి, బాగా వేగుతాయి. వీటిని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అవి చల్లారేలోపు వంకాయలను కూడా వేయించుకుని పెట్టుకోవాలి. వాటి కోసం స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువే వేసుకోండి. వేసుకొని వంకాయలు మొత్తాన్ని కట్ చేసిన వంకాయల్ని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లోకి వంకాయలు మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచేసుకొని మధ్య మధ్యలో పైకి కిందకి తిప్పుకుంటూ బాగా మగ్గిపోయే వరకు మగ్గనివ్వాలండి. మూత ఏం పెట్టాల్సిన అవసరం లేదు, మామూలుగానే మగ్గించుకోవాలి. మూత పెట్టకూడదండి. మూత పెడితే అది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకొని స్లోగా వేయించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో పైకి కిందకి తిప్పుతూ పూర్తిగా మగ్గే వరకు వేగనివ్వాలండి. అలా హై ఫ్లేమ్లో పెట్టేసి వేయించామనుకోండి తొడల దగ్గర పచ్చి పచ్చిగా ఉంటాయి. అందుకని సిమ్లోనే పెట్టి మంచిగా మగ్గే వరకు వేయించుకోండి. వేయించుకుని ఆ మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి పచ్చనపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలండి. పచ్చనపప్పు కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా మంచిగా వేయించుకోండి. ఈ పప్పులు బాగా వేగితే తినేటప్పుడు పప్పులు తగులుతూ టేస్ట్ బాగుంటుందండి. అందుకని పప్పు కొంచెం ఎక్కువే తీసుకోండి. వేగిన తర్వాత ఒక కారాన్ని పట్టండి. నాకైతే ఇక్కడ ఘాటు ఉన్నాయని 2-3 వేసుకున్నాను. ఘాటు తక్కువ పచ్చిమిర్చి అయితే మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని వాటిల్లోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి వేగించుకోవాలి. ఇలా తాలింపు మొత్తం వేగిన తర్వాత దానిలోకి ఒక 3-4 ఉల్లిపాయలు తీసుకోవాలండి. ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువే పడతాయండి. ఒక 4 ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. దీనిలోకి ఈ పొడిలోకి ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఈ ఉల్లిపాయలని వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత దానిలోకి ఉల్లిపాయలు వేగటం కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుని దానిలోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోవాలండి. ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని మొత్తం కూడా ఉల్లిపాయ ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకొని సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి. మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు సిమ్లోనే మగ్గనివ్వండి. ఈ ఉల్లిపాయలు మొత్తం కూడా మెత్తబడి మగ్గాలి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న వేరుశనగ గుళ్ళు మొత్తాన్ని వేసుకోవాలి. అలాగే ఒక బౌల్ మొత్తం ఫుల్ బౌలు పుట్నాలు తీసుకొని వేసుకోండి. అలాగే ఒక 2-3 దాల్చిన చెక్క ముక్కలు, ఒక 4-5 లవంగాలు వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే మీ కారానికి సరిపడినంతగా చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి.
ఇక్కడ ఇది ఎక్కువ ఘాటు ఉందండి, అందుకని నేను 2 స్పూన్ల కారం యాడ్ చేసుకున్నాను, చూసి వేసుకోండి. అలాగే ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్కని ఇలా సన్నగా చిలికలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మొత్తాన్ని మెత్తగా పట్టుకోవాలండి. మొత్తం పప్పులన్నీ నలిగిపోయి మెత్తగా వచ్చే వరకు పౌడర్లా ఇలా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మొత్తం పూర్తిగా మగ్గిపోయాయి. ఇలా మగ్గిన ఈ ఉల్లిపాయల్లోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పౌడర్ మొత్తాన్ని కూడా వేసుకోవాలి. ఈ మొత్తాన్ని దీనిలోకి వేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం మసాలా అంతా ఈ ఉల్లిపాయ ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. మీకేమైనా తగ్గినట్టు అనిపిస్తే ఇప్పుడే యాడ్ చేసుకోండి. సరిపడినంత ఉప్పు కారం ఈ టైంలోనే యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. నాకైతే ఇక్కడ ఉప్పు కారం కొద్దిగా తగ్గాయండి, అవి వేసుకుంటున్నాను. సరిపడినంత ఉప్పు కారాన్ని ఈ టైంలోనే యాడ్ చేసుకోండి. ఉప్పు కారం యాడ్ చేసి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. దీనిలోకి ఒక గుప్పిడి కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకొని సిమ్లోనే పెట్టుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోండి. ఎక్కువ వేగాల్సిన అవసరం ఏం లేదండి, ఒక 2 నిమిషాలు వేగనిస్తే సరిపోతుంది. ఒక 2 నిమిషాలు వేయించుకుంటే అంతేనండి, ఈ పొడి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ పొడిని మనం వంకాయల్లోకి స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా రెడీ అయిన పొడిని మనము వేయించుకుని పక్కన పెట్టుకున్న ఈ వంకాయల్లోకి కూర్చుకోవాలి. దీనికోసం వంకాయని తీసుకొని ముందుగా కొంచెం పొడిని ఇలా తొడని దగ్గర నొక్కి పెట్టండి. ఇలా ఎందుకంటే మనం వంకాయని తినేటప్పుడు చప్పగా అనిపించకుండా టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు కొద్దిగా పొడిని తీసుకొని ఇలా వంకాయలోకి స్టఫ్ చేసుకొని కొద్దిగా నొక్కి పెట్టాలి. ఇలా పెడితే సరిపోతుందండి. మనకు విడిపోయి ఏమీ రాదు. ఆయిల్ ఎక్కువ వేసుకోవటం వల్ల ఇలా వంకాయ పొడి విడిపోకుండా మంచిగా వస్తుంది. ఇలా మొత్తాన్ని కూడా వంకాయల్లోకి స్టఫ్ చేసేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ గుత్తి వంకాయ పొడి కూర రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.